దేవుని సేవకులు జాన్ రాజేష్ గారు, మా బావ గారు దేవునికి వాక్యాన్ని అందించవలసిందిగా వారికి సమర్పిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్. ఎంతమంది సంతోషంగా ఉన్నారంటే ప్రైజ్ ది లార్డ్. ఇంకోసారి చెప్పండి, ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. క్రిస్మస్ మామూలు సంతోషం వేరు, ఈ సీజన్లో ఉన్న సంతోషం వేరు కదా. మామూలు సంతోషంగా ఉంటాం, బట్ ఈ సీజన్లో ఇంకా గొప్పగా ఇంకా ఎక్కువ సంతోషంగా ఉండడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప సీజన్, గొప్ప సమయం ఇది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ క్రిస్మస్ సీజన్ నిశ్చయంగా ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆ గొప్ప సంతోషముని ఇవ్వడానికి, గొప్ప ఆనందాన్ని ఇవ్వడానికి వచ్చినటువంటి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప సీజన్ ఇది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చాలామంది చెప్తూ ఉంటారు అనేక సార్లు, ఈ సీజన్లో బాగుంటుందని, డిసెంబర్ వస్తే మాకు ఆరోగ్యం సరిగా ఉండదు, మా పరిస్థితులు బాగుండవు అని చాలామంది చెప్పే వాళ్ళని విన్నాను. నేను చాలామంది మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను. సో నేను వాళ్ళ గురించి ప్రార్థన చేసినప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే, దేవుడిచ్చినటువంటి ఆనందాన్ని అనుభవించనివ్వకుండా అపవాది ఏదో ఒక వ్యాధి, ఏదో ఒక శోధన, ఏదో విధమైనటువంటి బలహీనతలు, ఏదో విధమైనటువంటి ఆర్థికమైన ఇబ్బందులు కలిగించి కుటుంబాల్లో నెమ్మది లేకుండా చేయడానికి దేవుడిచ్చినటువంటి పరలోకపు ఆనందాన్ని దేవుని బిడ్డలుగా మనం అనుభవించనివ్వకుండా చేయడానికి అపవాది కొన్ని శోధనలు కలుగు చేస్తూ ఉంటాం. ఇది నిజం. సో కాబట్టి నిశ్చయముగా దేవుని యొక్క నామం పేరు మీకు ప్రకటిస్తున్న మాట ఏంటనగా, దేవుడు మనకిచ్చినటువంటి ఆనందమును అపవాది అపహరించకుండా ఉన్నట్లుగా దేవుడు మనకు తోడైండును గాక. చెప్పండి అందరూ, దేవుడు మనకు తోడైండును గాక. మీ పక్కన వాళ్ళు చూసి చెప్పండి, దేవుడు నీకు తోడైండును గాక. ఆమేన్. దేవుడు మనకు తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకు తోడైండగా అపవాది మన సంతోషాన్ని అపహరించాడు, అపవాది మన యొక్క ఆనందాన్ని అపహరించాడు, అపవాది మన ఆరోగ్యాన్ని కూడా అపహరించలేడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అంటే బాగా ఆలోచన చేయండి, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని అపవాది అపకరింపకుండా ఉండునట్లుగా, ఆయనే నీకు తోడై ఉండునట్లుగా దేవుడి లోకానికి దిగి వచ్చాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకు తోడై ఉండునట్లుగా, దేవుడు నీకు తోడై ఉండునట్లుగా ఈ లోకానికి దేవుడు మానవుడిగా వచ్చి ఆయన మనందరితో నివాసము చేయుటకు మరి నిశ్చయంగా ఆత్మను దేవుడు మన కొరకే పంపినటువంటి సర్వాధికారైన దేవుడిగా ఉంటున్నాడు. సో కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవునిలో ఆనందించడానికి ఇది గొప్ప సమయము. ఆమేన్. దేవునిలో నిశ్చయముగా మన హృదయపూర్వకంగా, మన మనపూర్వకంగా, లేదా దేవుని బిడలగా మన నిశ్చయంగా ఎంత ప్రేమ కలిగి ఉంటామో, దేవుని బిడలగా మన దాతృత్వం ఎలా ఉంటుందో, దేవుని బిడలగా మనం ఏ విధమైనటువంటి మరి తలంపులో ఉంటామన్నది ప్రపంచానికి చాటించడానికి ఒక గొప్ప సమయం అని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో కాబట్టి గమనిద్దాం, దేవుని ప్రేమను ప్రకటించడానికి, దేవుని ప్రేమను ఎరగని వారికి అన్నిలకు కూడా తెలియపరచడానికి ఇదొక గొప్ప సమయం. కాబట్టి మనం క్రిస్మస్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటనగా, ఎక్కువ ఇవ్వడానికి ఇష్టపడతాం కదండి, ఎక్కువ ఇవ్వడానికి ఇష్టపడతాం. కాబట్టి ఇచ్చేది ఎప్పుడు మనలకు ఇచ్చుకుంటే ఉండదు, కానీ దేవుని ప్రేమ ఎరగని వారికి దేవుని ప్రేమను రుచి చూపించినప్పుడు వారి జీవితంలో ఎస్ దేవుని బిడలు, దేవుని ఎరిగిన వారు ఇందుగా ఉంటారా, ఇంత ప్రేమగా ఉంటారన్నది ప్రపంచానికి తెలియపరచబడుతుంది. సో కాబట్టి మెట్టుకు దేవుడు ఆయన మహోన్నతమైనటువంటి కృప ద్వారా మనందరినీ దేవుడు బలపరుచుకును, మనందరి జీవితాల్లో దేవుడు గొప్ప వెలుగు నింపడానికి దేవుడు మనకి ఇచ్చిన భాగ్యమును బట్టి దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఒకసారి సంతోషంగా మన పక్కన వాళ్ళు చూసి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి. ఇంకోసారి కూడా చెప్పండి, సంతోషంగా చెప్పండి సార్, నవ్వుతూ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మన నోటి నిండా నవ్వించాడు. అవునా? మన నోటి నిండా కోపాన్నో లేకుంటే ఇంకేదో పెట్టలేదు, దేవుడు మన నోటి నిండా నవ్వు వచ్చాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో కాబట్టి నవ్వుతూ ఇంకొకసారి హ్యాపీ క్రిస్మస్ బ్రదర్, హ్యాపీ క్రిస్మస్ సిస్టర్, అక్క చెల్లి చెప్పండి ఒకసారి.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా మంచిది. దేవుడి సంతోషం అనే జీవితంలో అధికము చేయనుగాక. ఆమేన్. ఎందుకనగా ఈ క్రిస్మస్ అనేది ప్రజలందరికీ కలుగుతున్న మహా గొప్ప సంతోషకరమైన శుభవర్తమానము ఈ క్రిస్మస్. నైట్కి క్రిస్మస్ మెసేజ్ ఉంటుంది. క్రిస్మస్ సీజన్ కాబట్టి మీరు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకొచ్చి ఈ వాక్యాన్ని నేను ముగిస్తాను. బాగా ఆలోచన చేద్దాం. ఈ క్రిస్మస్ అనగా నిశ్చయంగా ప్రతి ఒక్కరము ప్రపంచమంతా ఆనందించేటువంటి గొప్ప ఫెస్టివల్ ఏదైనా ఉందంటే అది క్రిస్మస్ మాత్రమే. సత్యంగా మన క్రిస్మస్ అనగా అంతకుముందు అందరు క్రైస్తవులు మాత్రమే జరుపుకునే వాళ్ళు. ఇప్పుడు ప్రతి షాపింగ్ మాల్లో క్రిస్మస్ ఉంటుంది కదండి. ప్రతి చోట, ప్రతి ఆఫీస్లో, ప్రతి హాస్పిటల్స్లో క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్నారు. అందుకే క్రిస్మస్ అనేది ఒక రిచెస్ట్ ఫెస్టివల్ అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఒక గొప్ప పండుగగా మన నిశ్చయంగా ప్రపంచం అంతా కూడా జరుపుకునేటువంటి గొప్ప క్రిస్మస్ ఇది. కాబట్టి నిశ్చయంగా దేవుని బిడ్డలమైన మనము ధన్యులము. యేసయ్యను దేవునిగా కలిగిన మనము ధన్యులము. యేసయ్యను దేవునికి ఆరాధిస్తున్న మనము ధన్యులము. దేవుడు మనకు తోడై ఉన్నాడు. కాబట్టి గమనిద్దాం, ఈ క్రిస్మస్ ఎందుకు మన జీవితంలో అంత గొప్ప ప్రాముఖ్యమైనది, అంత గొప్ప ఆశీర్వాదకరమైనదని కనుక మనం ఆలోచిస్తే దేవుని వాక్యము సెలవిస్తున్న మాట లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నామండి. అయితే ఆ దూత చదువు, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువు అయిన క్రీస్తు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. బాగా ఆలోచన చేద్దాం. దేవుడు ఆయన యొక్క అనాది సంకల్పము చొప్పున దేవుడి సమయంలో దేవుడు అన్నిటిని నెరవేరుస్తూ వస్తాడు. అర్థమవుతుందా? అందుకే మనం క్రిస్మస్ యొక్క స్థితిలో మనం సెనారియోలో ఈ స్థితిలో మనం చూసినప్పుడు కాలము సంపూర్ణమైనప్పుడు రాయబడుతుంటుంది. కాలము సంపూర్ణమైనప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే దాని అర్థం ఏంటి అనగా దేవుడి యొక్క కాలం ఉంటుంది, గాడ్ టైమింగ్ అటు ఉంటుంది. ఆ దేవుని సమయం వచ్చినప్పుడు లేదా ఆ దేవుని కాలము పరిపూర్ణమైనప్పుడు అని అర్థమవుతుందా? దేవుని కార్యాలు ఎప్పుడు కూడా మనం అనుకున్న టైమింగ్ లో జరగవు. ఆయన అనుకున్న టైమింగ్ లోనే దేవుడు చేస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చాలాసార్లు మన టైమింగ్ లో మనం అనుకునేటువంటి విధంగా మన ఆలోచన చొప్పున జరగాలని చాలాసార్లు అనేక విధాలుగా ప్రయాసపడుతూ ఉంటాం. కానీ దేవుడు చేసే కార్యములో ఆయనకు ఒక టైమింగ్ ఉంది. ఆ టైమింగ్ లో దేవుడు ఆయన కార్యాలు ఆయన చిత్తానుసారంగా దేవుడు వాటిని మన జీవితాల్లో నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందుకే మనం ప్రార్థించినప్పుడు కూడా ఎందుకు దేవా నీ చిత్తం అయితే ఎందుకంటామో తెలుసా? సో దేవుని చిత్తంలో ఉన్నటువంటి టైమింగ్ మన జీవితంలో పర్ఫెక్ట్ టైమింగ్ ఉంటుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పర్ఫెక్ట్ గా ఉంటుంది. దాన్ని ఇది కాదని కానీ ఇది ఏమాత్రం కూడా ఇప్పుడు కాదని చెప్పలేము. ఎందుకంటే ఆయన ఏం చేసినా ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీ దేవుడు పర్ఫెక్ట్ గా నీ జీవితంలో సమస్తము ప్లాన్ చేసిన దేవుడు, సమస్తమును అనుగ్రహిస్తున్న దేవుడిగా ఉన్నాడు. కాబట్టి దేవుని కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడి ప్రపంచానికి గొప్ప సంతోషకరమైనటువంటి సువర్తమానము దేవుడి ప్రపంచానికి దేవుడు తెలియపరచాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో బాగా ఆలోచన చేద్దాం. దేవుడు కలుగు చేసినది ఏదైనా సరే దేవుడి నిశ్చయంగా ఒక ప్రణాళిక చొప్పునే దేవుడు చేస్తాడు. ఒక ప్రణాళిక, ఒక ఆలోచన దేవుడు ఉంటుంది. సో దేవుడు కలుగు చేసినది ఏదైనా సరే మళ్ళా దేవుడు కలుగు చేసి పక్కన పెట్టాడు, కానీ దాని గురించి దేవుడు ఆలోచించే దేవుడుగా ఉంటాడు. అందుకే గమనించండి, దేవుడు భూమి ఆకాశములు కలుగు చేసినప్పుడు ఆ దినం అది మంచిదైనట్టుగా దేవుడు చూచాడు. అంటే సో దేవుడు దాన్ని పరిశీలిస్తున్నాడు, ఇది మంచిది. ఆమేన్. సో మన జీవితంలో దేవుడు మంచి చేయుటకు ఎప్పుడు ఆయన ఎప్పుడు చాచుంటాడు. రెండు చేతులు దేవుడు మంచి చేయుటకు మన జీవితంలో ఎప్పుడు దేవుడు చాచుంటాడు. కాబట్టి కీడు కలుగు చేయుటకు దేవుడు ఏమాత్రం కూడా ఆయన చేతులు చాచబడి ఉండవో. కీడు కలుగు చేయటకు దేవుడు కాదు, కానీ నీ జీవితంలో ఉపకారము, నీ జీవితంలో మేలు కలుగు చేయడానికి ఆయన ఎల్లప్పుడూ రెండు చేతులు చాచి నీ జీవితంలో మేలు చేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. సో కాబట్టి గమనించినట్లయితే నిశ్చయముగా దేవుడు సమస్తమును కలుగు చేశాడు. ఆయన చిత్తానుసారంగా మంచిదే. దేవుడు సమస్తమైన మంచిని ఏలడానికి దేవుడు మానవుని కలుగు చేసుకున్నాడు. చాలా మంచిదే. అది ప్రియమైన దేవుని బిడ్డలారా గమనిద్దాం. దేవుడు మానవుని
చాలా గొప్ప ప్రణాళికలు ఉన్నాయి దేవునికి. అర్థమవుతుందా? ఇంకా దేవుడు వాళ్ళు ఏదైనా మనలో పెట్టినప్పుడు ఆయన యొక్క చిత్తము సంపూర్ణంగా నెరవేర్చబడలేదు, ఇంకా సంపూర్ణత కాలేదు అక్కడ. కానీ అపవాదం వచ్చి గమనించండి, మోసగించి వారిని పాపం వైపు అనగా దేవుని మాట విననివ్వకుండా, దేవుని యొక్క చిత్తము వారి జీవితంలో జరగనివ్వకుండా అపవాదం వారిని తొందర పెట్టి మోసగించి ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా దేవునికి అయిష్టంగా పాపము చేయించాడో నిజంగా దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క వారసత్వాన్ని, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క పరిశుద్ధతను వారు కోల్పోయిన వారిగా, అంతకు మించి దేవుడి తోడును కోల్పోయారు వాళ్ళు. అర్థమైందా? దేవుడు తోడును, దేవునితో ఉన్నటువంటి తోడును కోల్పోయారు. ఎందుకంటే ఇది గమనించండి, దేవుడు నిశ్చయంగా వారు ఏదైనాలో ఉన్నప్పుడు ప్రతి దినము దేవుడు చోట మాట్లాడేవాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి దినము దేవుడు ప్రతి చల్లపుట వచ్చి ఆదాము ఎలా ఉన్నామని దేవుడు వాళ్ళని పలకరిస్తూ దేవుడు వారితో మాట్లాడే దేవుడు. వారితో మన నిశ్చయంగా ఆదాము అవ్వలకి దేవునికి ఒక మంచి ఇంటిమసీ ఉంది, ఒక మంచి సంబంధము కలిగిన వారిగా ప్రతి దినము దేవుడితో నడిచేటువంటి దేవుడు తోడు కలిగినటువంటి అనుభవం వాళ్ళకు ఉంది. ఆమేన్. దేవుడు తోడు కలిగినటువంటి అనుభవము వారితో ఉంది. కాబట్టి గమనిద్దాం, దేవుడు వారికి తోడైనంత కాలము వారికి బాధ తెలియదు, శ్రమ తెలియదు, దుఃఖము తెలియదు, వేదన తెలియదు, కీడు తెలియదు, ఏ విధమైన వాళ్ళకి తెలియదు. ఆమేన్. ఈరోజు మానవుడి భూమి మీద అనుభవిస్తున్నటువంటి ఏది కూడా వారికి తెలియదు. ఎందుకో తెలుసా? వారికి దేవుడు తోడైనాడు, దేవుడు వారితో ఉన్నాడు కనుక నిశ్చయంగా ఏ విధమైనటువంటి మరి శ్రమ, దుఃఖము, వేదన తెలియనటువంటి స్థితిలో వారు దేవునితో నడుస్తున్న వారిగా ఉన్నారు. గమనిద్దాం, ఎప్పుడైతే అపవాదు వచ్చి వారిని మోసగించాడో వారి జీవితంలో వారు కోల్పోయినవి అన్ని కూడా నిశ్చయముగా విలువ పెట్టి కొనలేనటువంటివి కోల్పోయారు వాళ్ళు. గమనించండి, మనం ఈ లోకంలో అన్నీ కొనగలం. ఏమండి? మంచి బట్టలు కొనుక్కోగలం, మంచి ఇల్లు కొనుక్కోగలం, మంచి కారు కొనుక్కోగలం. సో ఈ లోకంలో కనబడేవన్నీ కొనుక్కోగలం. కానీ ఎవరైనా సమాధానాన్ని కొనగలరా? ఏమండి? ఎవరైనా సంతోషాన్ని కొనగలరా? ఎవరైనా నెమ్మదిని కొనగలరా? ఎక్కడికైనా వెళ్ళి చెప్పండి, కొనగలరా? మంచి కాస్ట్లీగా ఒక ₹1,00,000 పెట్టి సూట్ వేసుకోగలం, బట్ అదే ₹1,00,000 పెట్టి సమాధానాన్ని కొనలేవు. అర్థమవుతుందా? బాగా ఆలోచన చేద్దాం. అంటే దేవుడు నువ్వు విలువపెట్టి మరి కొనలేనటువంటివి దేవుడు మనకి ఇచ్చాడు. ఈ పాపం వలన దేవుని మాట వినకపోవడం వలన వారి జీవితంలో వారు విలువ పెట్టి కొనలేనటువంటి దేవుని యొక్క ప్రేమను, దేవుని సమాధానమును, దేవుని శాంతి, దేవుని యొక్క పరిశుద్ధతను కోల్పోయారు. ఈ భూమి మీద నిశ్చయముగా వారు భయంకరమైనటువంటి శ్రమకు సాదృశ్యమైపోయారు. గమనించండి, దేవాత దేవుడు ఆయన బిడ్డల మనల్ని కనికరించుకు మన ఎడల ఆయన చిత్తము నెరవేర్చుటకు దేవుని కనులు ఎప్పుడు కూడా మనల్ని నిశ్చయముగా ఆయన కనులు మన మీద నుంచి పక్కకి వెళ్ళలేదు. మరి ఎంతటి కురాలమైనా దేవునికి వ్యతిరేకంగా పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేని వారిగా మనం బ్రతుకుతున్నా దేవుని ప్రేమ మాత్రం మారలేదండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడు నిన్న నేడు మారిన దేవుడు, మార్పు లేనటువంటి దేవుడు. ఆయన ప్రేమ మాత్రం మన మీద మారలేదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రేమ మారలేదు, ఆయన కనికరం మారలేదు, ఆయన చిత్తం ఏమాత్రం మారలేదు. కనుక దేవుని ప్రేమ గమనించండి, మనం ఎంత పాపులముగా మార్చబడినా దేవుని విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ ఉన్నా దేవుని ప్రేమ మాత్రము అనుక్షణము వెంటాడుతూనే ఉంది. అనుక్షణము వెంటాడుతూనే ఉంది. కానీ గమనించండి, అపవాదన సాతాను మాత్రం ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని పైన నీకు ఒక నెగటివ్ ఒపీనియన్, నెగటివ్ ఆలోచన, ఒక వ్యతిరేకమైన స్వభావాన్ని కలుగు చేయడానికి అపవాది 24 గంటలు పనిచేస్తున్నాడు. అర్థమవుతుందా? 24 గంటలు పనిచేస్తున్నాడు. అందుకే బైబిల్ ఒక మాట ఉంది, వాడు అగ్ని బాణములు వేస్తున్నాడు. ఏమేస్తున్నాడండి? ఏమేస్తున్నాడు? బాణాలు విసురుతున్నాడు. ఎందుకు బాణాలు విసురుతున్నాడు తెలుసా? ఏ బాణాలు విసురుతున్నాడు తెలుసా? వాడికి కావాల్సింది ఏంటనగా నీవు దేవునికి వ్యతిరేకంగా మారాలి, లేదా నీ హృదయంలో నీవు దేవునికి వ్యతిరేక స్వభావముతో నువ్వు బ్రతకాలి. అదే వాడికి కావాల్సింది. బాగా ఆలోచనలు చేయండి. సో అందుకే ఈ శ్రమలు, ఈ బాధలు ఇవన్నీ ఎందుకు పెడుతున్నాయి, ఏ వల్ల కలుగుతున్నాయంటే నీవు దేవుని దూషించి దేవుడు నీ జీవితంలో ఏ మేలు చేయట్లేదని, ఈ ఉపకారం నీకు చేయలేదనేటువంటి నెగటివ్ థాట్లను బ్రతికితే అపవాదికి బాగా ఇష్టం.
అర్థమవుతుందా? ఆ నెగటివ్ థాట్ నీలో క్రియేట్ చేయడానికి అపోలో ఏం చేశారు తెలుసా? దేవుడి ప్రేమ లేని దేవుడని, కఠినాత్మకమైన దేవుడని అనేకమైనటువంటి మరి తలంపులు కలుగు చేస్తూ వచ్చాడు. కానీ గమనించండి, దేవుడు ఈ ప్రపంచానికి దేవుని ప్రేమ ఎలాంటిదో చూపించడానికి యేసు ప్రభువు ఈ లోకానికి మన కొరకే దిగి వచ్చాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు కీడు కలుగు చేసేవాడా? మేలు చేసే దేవుడు? దేవుడు ప్రేమించే దేవుడా? లేక నేను దూషించే దేవుడా? నిన్ను నిశ్చిగా అనగదొక్కే దేవుడని ప్రపంచానికి తెలియపరచడానికి ఈ లోకానికి యేసయ్య ప్రేమగా దిగి వచ్చాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అందుకే యేసు ప్రభువు శిష్యుడైనటువంటి యోహాను గారు అంటారు కదా, గాడ్ ఈజ్ లవ్. దేవుడు ఎవరైనాడు? దేవుడు ఎవరైనాడు? ఇంకోసారి చెప్పండి అందరూ. దేవుడు ప్రేమ. గాడ్ ఈజ్ లవ్. ఆమేన్. దేవుడు అంటే ఎవరైనా అంటే గాడ్ ఈజ్ లవ్. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఆమేన్. సో కాబట్టి గమనించండి, ఈ దేవుని యొక్క ప్రేమను సర్వ ప్రపంచానికి తెలియపరచడానికి నిశ్చయంగా దేవుడు మనల్ని ప్రేమించి మన నిశ్చయంగా కనిపెట్టుతున్న దేవుడిగా ఈ లోకానికి మానవుడిగా దేవుడు రావడానికి ఒకే ఒక కారణం ఏంటో తెలుసా? గాడ్ ఇస్ లవ్. ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో కొన్నిసార్లు ప్రేమ ఎంతకైనా సరే మనల్ని ఎంతకైనా తక్కువ చేయగలదు. అవునా? ఎంతకైనా తక్కువ చేయగలం. ఈ ప్రేమలో ఎలా ఉంటుందంటే నేను గొప్ప, ఇగో నేనేంటి, వెళ్ళటం ఏంటి, ఇలాంటిది ఇది ఉండదు. సో దేవుడిని ప్రేమించుచున్నాడు కనుక గమనించండి, ఆయనే ఈ లోకానికి మానవుడుగా దిగి వచ్చాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బాగా ఆలోచన చేద్దాం. దేవుడే కనుక ఆయన మహిమతో, ఆ మహిమతో కనుక ఈ భూమి మీదకి దిగి వస్తే ఈ భూమి మీద ఏ మానవుడు బ్రతకలేడు. ఈ భూమి మీద ఏ మానవుడు జీవించలేడు. ఎందుకంటే దేవుని వాక్యము రాయబడుతుంది. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము ఒకసారి చదవండి. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం మొదలు చదువుకున్నాం ఒకసారి. 15 చదువు. 17 శ్రీమంతుడును అద్వితీయుడైన సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపించడాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచున్న అమరత్వం గలవాడు ఉన్నాడు. మనుషులలో ఎవరినో ఆయనను చూడలేదు, ఆయనను చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము ఇక కలిగి ఉండును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. వాక్యాన్ని క్షుణ్ణంగా కొన్ని నిమిషాలు ఆలోచన చేద్దాం. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? దేవుడే కనుక ఆయన యొక్క మహాగొప్ప మహిమతో కనుక ఈ భూమి మీదకి దిగి వస్తే ఈ భూమి మీద మానవుడు బ్రతకలేడు. ఈ భూమి మీద మానవుడు జీవించలేడు. ఎందుకో తెలుసా? ఎందుకు బ్రతకలేడంటే గమనించండి, నిశ్చయంగా దేవుడు సమీపించిన తేజస్సులో వసించుచున్న అమరత్వం గల దేవుడు ఉన్నాడు. ఆయన మహిమను ఎవరు కూడా చూడలేడు. అందుకే మోషే దేవుడు చూడాలన్నప్పుడు మోషేతో దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నీవు నన్ను చూడలేవు, చూసిన వెంటనే నీవు చచ్చిపోతావు, నువ్వు నన్ను చూడలేవు. గమనించండి, దేవుని మహిమను మానవ నేత్రాలతో, ఈ మానవ హృదయముతో దేవుని మనం చూడలేం. గమనించండి, ఎందుకనగా దేవుడి పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. ఆయన యొక్క పరిశుద్ధ దర్శనాన్ని చూసినటువంటి యెషయా ప్రవక్త అంటున్నా, అయ్యా నేను చచ్చిన వాడిని, ఇక చచ్చిపోయిన అయిపోయింది నా ఈ జీవితం. ఎక్కడ చూశాడు? రియల్గా కాదు, ఒక విజన్, ఒక దర్శనం చూస్తున్నాను. ఈ దర్శనం దేవుని మహిమను చూస్తున్నప్పుడు యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో రాయబడుతున్న మాట, నిశ్చయముగా దేవుని దేవదూతలు కెరూబులు శరాపులు 6 రెక్కలు కలిగిన దేవదూతలు 2 రెక్కలతో ఎగురుతూ 2 రెక్కలతో నిశ్చయంగా వారికి ముఖాన్ని 2 రెక్కలతో కాళ్ళను కప్పుకున్న శరాపులైన ఆ ప్రధాన దూతలు ఆ 6 రెక్కలు కలిగినటువంటి దేవుడు దూతలు దేవుడు పరిశుద్ధులు 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 దేవుని గాన ప్రతిగానం చేస్తూ దేవుడు ఆరాధిస్తుండగా ఆ యొక్క దర్శనం చూసినప్పుడు అంటున్నారు, నేను చచ్చిపోయి అంటున్నారు. ఏదైనా చచ్చిపోయినాక ఇంక జీవితం లేదనుకున్నారు. గమనించండి, దేవుని నామానికి అంత కలుగునుగా అక్క. ప్రియమైన దేవుని సంగమా, ఆ దర్శనంలోనే ఆయన చూచి ఇక నేను చచ్చేది అనుకున్న స్థితిలో ఉండగా దేవుని రియల్గా చూడగలరా?
చెప్పండి, చూడగలరా? దేవుడు అందుకే అంటున్నాడు, గమనించండి, ఆయన శ్రీమంతుడును అద్వితీయులకు దేవుడు నిశ్చయముగా రాజులకు రాజును ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. కాబట్టి సమీపించరాని తేజస్సులో వసించుచున్న అమరత్వం కలిగిన దేవుడు ఆయన. ఆయన ఏ మానవుడు చూడలేరడు, ఏ మానవుడు కూడా చూసి బ్రతకలేడు. గమనించండి. కాబట్టి ఆయన నిశ్చయముగా మనం ఎంతగా ప్రేమించాడంటే ఆయన యొక్క సమీపించిన తేజస్సును పక్కన పెట్టి, ఆయన మహిమను పక్కన పెట్టి, ఆయన కలిగిన సమస్తం పక్కన పెట్టి ఈ లోకానికి నిశ్చయముగా వృత్తులుగా నీ కొరకే నా కొరకే దేవుడు దిగి వచ్చి దేవుని ప్రేమను తెలియపరచాలి. గమనించండి, మనం తగ్గించుకుంటామా ఎక్కడైనా ఏంటి? మనకు తగ్గించుకోండి, నేనేంటి తగ్గించుకుని, నేనేంటి నా స్టేటస్ ఏంటి అనుకుంటాం. మనకి పెద్ద ఏముండదు అక్కడ, ఏంటి పెద్ద ఏముండదు. కానీ మనం మాత్రం తగ్గడానికి ఇష్టపడం. కానీ గమనించండి, భూమి ఆకాశములు కలుగు చేసిన సర్వాధికరణ దేవాది దేవుడు నిన్ను ప్రేమించి, గమనించండి, ఈ లోకమును ప్రేమించి నిన్ను నన్ను మనందరినీ దేవుడు ప్రేమించి సమస్త వైభవాన్ని సమీపించిన తేజస్సులో వసించుతున్న దేవుడు ఆయన. కెరూబుల చేత నిత్యము పరిశుద్ధులు 24 గంటల మానగా దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తున్నారు. మనకు ఒక 10 నిమిషాలు ఆరాధన చేస్తే ఇంతసేపు నిలబడాలండి, ఇంతసేపు ఉండాలా అనుకుంటాం. కానీ వాడు 24 గంటలు 24/7 గాడ్ వర్షిప్ చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ భూమి మీద ఆరాధన అంటే నచ్చిన వాళ్ళు పరలోక రాజ్యంలో ఉండలేరండి. అప్పుడు నేను వెళ్ళిపోతాం ఇంకెక్కడికైనా అనుకుంటాను. ఎందుకంటే అక్కడ నిత్యము ఆరాధన, ప్రైజ్ ది లార్డ్, నిత్యము దైవికమైన స్తుతులతో నింపబడిపోయి ఉంటుంది. నిత్యము దేవుని మహిమతో పరలోక రాజ్యం నింపబడి ఒక్కొక్క కిరూపుల దేవుని ఆరాధిస్తూ ఉంటే, శ్రాపుల దేవుని ఆరాధిస్తూ ఉంటే, అనేకమైన దేవుని దూతల నిశ్చయంగా దోషమెత్తి దేవుని కనపరుస్తూ ఉంటే ఆ వైభవం వేరండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. సో అంత గొప్ప ఆరాధనను, అంత గొప్ప మహిమను విడిచి నిన్ను నన్ను ప్రేమించి నిశ్చయముగా సమస్తాన్ని విడిచి నీ లోకానికి రిక్తునిగా మానవుడిగా జన్మించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. దట్ ఈస్ ద లవ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రేమ అది. ఆమేన్. హల్లెలూయా చెప్పండి ఒకసారి. దేవుని ప్రేమ అనేది. సో దేవుని ప్రేమ ఎలాంటిది తెలుసా? నిశ్చయముగా సమస్తాన్ని విడిచిపెట్టి నీ కొరకే లోకానికి వచ్చే దేవుని ప్రేమ ఏంటో దేవుడు చూపించాడు. ఎవరికైనా నీ ప్రేమ మంచి వాళ్ళని ప్రేమించాలని కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏ భేదములకు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేనటువంటి వారిగా నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. గమనించు, దేవుడు నీతిమంతుల కొరకు రాలేదు, లేదంటే నిశ్చయముగా అందరూ పాపము లేని పరిశుద్ధులుగా ఉన్నప్పుడు రాలేదు. కానీ మనందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని వారిగా, నీతిని కోల్పోయిన వారిగా ఉన్నప్పుడు ఆయన నిన్ను ప్రేమించాడు. ఆమేన్. నువ్వు పరిశుద్ధులుగా ఉన్నప్పుడు కాదు ప్రేమించండి, నువ్వు నీతిమంతుడిగా బ్రతికినప్పుడు కాదు ప్రేమించండి, నువ్వు ఏంటి కోల్పోయిన వారిగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకే ఈ లోకానికి మానవుడిగా దేవుడు రావడానికి ఇష్టపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రేమను ప్రపంచానికి దేవుడు తెలియపరిచాడు. దేవుని ప్రేమను ప్రపంచానికి దేవుడు చూపించాడు. గమనించండి, నిర్ణయించి ఏదో పొందుకొని కోరుకోవడానికి దేవుడు రాలేదు, కానీ నీవు కలిగి ఉన్నటువంటి ప్రతి స్థితి నుంచి నిన్ను విడిపించడానికి ఆయన ఈ లోకానికి దేవుడు దిగి వచ్చాడు. దేవుడి పుట్టుక ద్వారా, యేసయ్య పుట్టుక ద్వారా ప్రపంచానికి ప్రేమంటే ఏంటో అర్థమైంది. ఆమేన్. అర్థమైందండి? దేవుడు అంటే ఏంటో అర్థమైంది. గమనిద్దాం, మీకు మాట చెప్తాను. ఇటీవల కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన. వేరే ప్రాంతం నర్సరావుపేట నుంచి 12వ తారీఖు మాకు ఆకుండా జరిగే ప్రేయర్కి వచ్చారు. వాళ్ళు చాలా దాదాపుగా సంవత్సరం నుంచి భయంకరమైన వేదన పడుతున్నారు. ఎటువంటి వేదన అంటే, నేను సత్యం చెప్తున్నాను వినండి. ఆమెకు ఒక కళ వస్తుంది. ఈ కళలో ఎవరో ఒక చీకటి ప్రభావం వచ్చి ఆమె ఇక్కడ మనకి వెయిన్స్ ఉంటాయి కదా, ఈ వెయిన్స్ ఎలా కొరుకుతుంది, కళ్ళలో జరుగుతుంది, అవన్నీ కూడా కొరుకుతుంది. బ్లడ్ అంతా బ్లడ్ అంతా పీల్చేస్తారు. మార్నింగ్ అయ్యేప్పటికీ ఆమె బెడ్ మీద నుంచి లెగలేదు. అంతే, సత్యం చెప్తున్నాను మీతో. లిల్లీ కూడా ఉంది అక్కడ, ప్రత్యేక సాక్షి. లిల్లీ కూడా ఆ రోజు మీటింగ్లో ప్రేయర్లో ఉన్నారు. సో మొత్తం ఉదయం లేస్తే మంచం మీద లెగలేదు, అంతే లెగలేదు, ఓపిక ఉండదు, లెగలేదు, ఏమీ చేసి పెట్టలేదు, ఏమీ తినలేదు, అటువంటి స్థితికి ఓపిక ఏది ఉండదు. సో ఇలాగ భయంకరమైన యాతన పడుతుంది. అనేకమైన ప్రాంతాలకు తిరిగారండి, అనేకమైన చోట్ల. ఎందుకంటే వారు దేవుని ఎరిగిన వారు కాదు. వాళ్ళు చాలా చోట్ల తిరిగేశారు, ఎంతెంతో లక్షలు ఖర్చు పెట్టేసుకున్నారు, ఎన్నెన్నో చేసుకున్నారు. కానీ ఆమెకున్న స్థితి మాత్రం మారలేదు. ఇంకందరూ అనుకున్నారంట, వాళ్ళ అమ్మ నాన్న చెప్పారు, నీకు కావాల్సిన డబ్బు పెట్టాం, ఎక్కడెక్కడ అంతా తిప్పేశాం,
నీ కర్మేమో బహుశా ఇది, నీ కర్మేమో ఇలాగునా, మేము ఇంకేం చేయలేమమ్మా అని చెప్పి వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చి ఆమెతో మాట్లాడి ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ఏమనుకుంటుంది, ఇంక నా జీవితం అయిపోయింది, ఇక నేను చచ్చిపోతాను, ఇంక దీనికన్నా ఇంక నాకు ఏది లేదు అనుకోని మనిషి ఎంతో వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరి ద్వారానో దేవుని తెలుసుకున్న తర్వాత నిశ్చయంగా ఆ రోజు ప్రార్థన రావడం జరిగింది. ప్రియమైన దేవుని సత్యమితో మాట్లాడతారు, గమనించండి. ఆమెలో ఉన్నటువంటి ఆమె కోసం ప్రార్థన చేస్తుండగా ఆమె నుంచి ఒక భయంకరమైన చీకటి ప్రభావం బయటకు వచ్చాడు. చీకటి భయంకరమైనది వచ్చి ఎవరిని వాళ్ళగా పలానా చెప్తుంది. ఏం చేస్తున్నావు అంటే, ఈమె రక్తం తాగేస్తుంది నేనే. ప్రతిరోజు ఈమెకి కళ్ళలో కనిపించి ఈమె యొక్క బ్లడ్ని సక్ చేస్తుంది నేను. ఎందుకు సక్ చేస్తున్నావు, ఎందుకు తాగుతున్నావు, ఏంటి అంటే చెప్పిన మాట ఏంటో తెలుసా, నాకు ఒకటి ఇస్తానంది, అది ఇవ్వలేదు కనుక, అది ఇంకా ఇవ్వలేదు కానీ నాకు ఇంకా దాని ఏమంటారు ఆకలి తీరలేదు, నాకు తృప్తి రాలేదు కనుక ఈమె బ్లడ్ తాగేస్తున్నాను. సత్యం చెప్తున్నాను, మీకు అబద్ధం ఆలోచన పని నాకేం లేదు, బాగా ఆలోచన చేయండి. సో ఈమె నాకు ఇవ్వాలనుకుంది ఇవ్వలేదు, నాకు ఇచ్చింది నాకు సరిపోలేదు కనుక ఈ మీద పడి ఈమె యొక్క రక్తం సత్యం మీతో మాట్లాడుతున్నానండి, తాగేస్తున్నాను, ఈమె నేను చంపేస్తాను, ఈమెను తీసుకెళ్ళిపోతాను. ఈమెనే కాదు వీరి కుటుంబంలో ఉన్న అందరిని తీసుకెళ్ళిపోతాను. గమనించండి, వాళ్ళకి ఒక చిన్న పాప ఉంది, ఇంత పాప. ఆ చిన్న పాపకి మొత్తం కాలిపోయింది, ఈ పొట్టంతా కాలిపోయింది. ఈ పొట్ట మనకిలాగా ఉండదు, ఆ పాపకి లోపలికి వెళ్ళిపోయి మొత్తం కాలిపోయింది. ఇదంతా కూడా చేసి నేను ఏంటి అంటే, నాకు ఇవ్వలేదు కదా, నేను అడిగింది, నేను కోరికది నాకు ఇవ్వలేదు కదా, కనుకే ఈమెకి ఫైర్ యాక్సిడెంట్ అయ్యేలాగా అంచేత ఏదో ఉంటుంది కింద పెడతారు కదా రౌండ్గా, మనం ఇప్పుడు దీపావళి రోజు పెడుతుంటారు ప్రమిదులు సమేద ఉంటుంది కదా, సో అది అలా తగిలి మొత్తం అంటుకునేసింది, ఈ పొట్టంతా కాలిపోయింది. ప్రియమైన దేవుని సంగమం, ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా, నీ దేవుడు నువ్వేది ఇవ్వకపోతే నీకు శ్రమను కలుగు చేసే దేవుడు కాదండి, ప్రేమించే దేవుడు. అమ్మని చెప్తాం ఒకసారి, నీ దేవుడు ప్రేమించే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఆ చీకటి ప్రభువుని అడుగుతున్నాను, మరి ఎవరు నిజమైన దేవుడు అంటే, నీ దేవుడు నిజమైన దేవుడు. నువ్వెవరు అనగా అప్పుడు చెప్తుంది మాట, దాన్ని అసలైన రూపాన్ని చెప్తుంది. వాళ్ళ హస్బెండ్ పక్కనే ఉన్నాడు అని చెప్పిన మాట ఏంటి తెలుసా, అప్పుడు వరకు ఆయనకి దేవుడిని నమ్మకం లేదు, దేవుడికి అస్సలు ఇష్టం ఉండేది కాదు, మనం ఏంటి వెళ్ళటం ఏంటి అనే స్థితి. కానీ సత్యం అది ఆ కళ్ళ ముందు చూసిన నాటు నుంచి ఆయన ఇంటికి వెళ్ళని చెప్పిన మాట, ఇప్పుడు వరకు నిజమైన దేవుడు ఎవరో తెలియకుండా నేను చాలా 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 చేశాను, ఈరోజు సత్యాన్ని తెలుసుకున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామమును ఘనత కలుగును గాక. ప్రియమైన దేవుడు, ఆమెకు దేవుడు సంపూర్ణమైన విడుదల ఇచ్చాడు. అవి నిజమైన దేవుడు, నీ దేవుడు మాత్రమే అని చెప్పి ఇక మేము ఇంట్లో పని చేయలేము, ఉండలేమని చెప్పి మొత్తం సంపూర్ణంగా వాటి ప్రభావం అంతా కూడా లయమైపోయింది. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నాను తెలుసా, ఈరోజు ఆమె చాలా సంతోషంగా ఉంది. ఏం చెప్తున్న మాట ఏంటో తెలుసా, నిజంగా దేవుడు నన్ను, ఆమె చెప్పిన మాటే, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య ఎవరో నాకు తెలియదు కానీ ఆయనని ప్రేమించాడు. ఆమేన్. యేసయ్యని ఎప్పుడు ఆరాధించలేదు, యేసయ్యకి నేను ఏమేమో చేయలేదు కానీ యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు. ఆమేన్. నేను ఎవరో తెలియకపోయినప్పటికీ నా స్థితి నా దేవునికి సత్యమే. ఆమె ఏమి చెప్పకముందే దేవుడు ఆమె జీవితం మొత్తం చెప్పేశాడు అండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఆయనకి ఎలా తెలుసు, నేను ఎప్పుడు కూడా ఆయన దగ్గరికి అది చేయలేదు ఇది చేయలేదే, నువ్వేమి చేయకపోయినా గాడ్ ఈస్ లవింగ్ యు. ఆమేన్. దేవుడిని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఈ భూమి మీద సమస్త ప్రజానికాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఈ భూమి మీద ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమ మారలేదు. ఆమేన్. కనుక ఆయన ప్రేమను ప్రపంచానికి వెల్లడి చేయడానికి దేవుడు ఈ లోకానికి మానవుడిగా సమస్తాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి మానవుడిగా దేవుడు దిగి వచ్చి దేవుని ప్రేమను దేవుడు మన కొరకే వెల్లడి చేసినటువంటి గొప్ప దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామానికి ఘనత కలుగును గాక. రెండవదిగా దేవుడు నిశ్చయముగా ఈ లోకములకు వచ్చిన దేవుడు ఏం చేశాడో తెలుసా, నీకును నీ దేవునికి మధ్య అడ్డముగా కొన్ని ఉన్నాయి. నీకు నీ దేవునికి మధ్య అడ్డముగా నువ్వు ఏంటో తెలుసా, అవన్నీ కూడా నీ పాపములు నీ దోషములు. బాగా అర్థం చేసుకున్నాం ఒకసారి. సో మన పాపం వలన మన దోషముల వలన దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం అనుభవించలేకుండా పోతున్నాం. బాగా విన్నాం ఒకసారి. సో దేవుడి మధ్య చెప్తున్నాడు, యెషయా 59వ అధ్యాయం కనుక మనం చదువుకునే రాయబడుతున్న మాట, రక్షింపనేరుకున్నట్లుగా నా చేతులు కొరచు కాలేదు, మీ ప్రార్థన విననేరుకున్నట్లుగా నా చెవులు మందము కాలేదు, కానీ మీ పాపములు మీ దోషములు నాకు మీకు మధ్య అడ్డముగా వచ్చును కనుక నేను మీ ప్రార్థన, మీరు చెప్పండి, నేను మీ ప్రార్థన ఆలకింపుకుంటా ఉన్నాను. అర్థమవుతుందా? సో నీకును నీ దేవునికి మధ్య అడ్డముగా ఉన్నటువంటి నీ పాపమును నీ దోషములన్నిటిని
నుంచి నిన్ను విడుదల కలుగు చేయడానికి, బాగా వినండి, నిన్ను విడిపించడానికి, ఆ పాపం యొక్క ప్రభావం నుంచి నిన్ను విడిపించడానికి అని గమనించండి. పాపం పట్టుకుంటుందంటారు కదా, పాపం పట్టుకోవటం అంటే అర్థం ఏంటో తెలుసా? పాపములకు జనకుడు ఎవరు? సాతానుడు. సో పాపం ఎవరి వల్ల కలిగింది? సాతాను వలన. సో కాబట్టి ఎప్పుడు పాపం ఉంటుందో ఈ పాపములో జలగలా పట్టుకో ఉంటాడు అపవాది. గమనించండి, జలగలా పట్టుకో ఉంటాడు వాడు. పట్టుకొని, మీకు జలగని చూసారు ఎప్పుడైనా? చూసారు జలగని? ఈ జలగ పట్టుకుంటూ వదలదు. ఇది జలగ పట్టుకుంటే సామాన్యంగా వదలదు, అది రక్తం పీల్చుకునే దాకా వదలదు అది. సో చాలా ఇదిగా ఉంటుంది. గమనించండి, అపవాది పాపం ద్వారా మానవుని పట్టేసుకొని దేవుని ప్రేమను అనుభవించనివ్వకుండా చేస్తున్నారు, దేవుని కనికరం రానివ్వకుండా చేస్తున్నారు, దేవుని యొక్క నిశ్చయం కానీ మహిమను మన మీద ప్రకాశింపని దేవుని వెలుగు మన మీదకి రానివ్వకుండా అపవాది అడ్డముగా మన పాపాలు మన దోషములు బట్టి నిశ్చయం వెలుగు రానివ్వకుండా చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యాన్ని గమనించాలి. నీకును నీ దేవునికి మధ్య అడ్డముగా ఉన్నటువంటి నీ పాపమును, నీ శాపమును, నీ దోషములన్నిటి నుంచి నిన్ను విడిపించడానికి, బాగా విందాం, నీ పాపములకు దేవుడు నిశ్చయముగా ప్రతిఫలం ఇవ్వడానికి లోకానికి రాలేదు. నీ పాపములకు దేవుడు ప్రతీకారం చేయడానికి లోకానికి రాలేదు. కానీ నీ పాపమును, నీ దోషములన్నిటి నుంచి నిన్ను విడిపించడానికి ఆయన రక్షకుడుగా ఈ లోకానికి, యేసు అనగా రక్షకుడుగా ఈ లోకానికి దేవుడు దిగి వచ్చాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. రక్షకుడుగా ఈ లోకానికి దేవుడు దిగి వచ్చి మన శాప పాప భారములన్నిటి నుంచి మనకు గొప్ప విడుదల కలుగు చేస్తున్నాడండి. అందుకే దేవుడు వాక్యము రాయబడి మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనానికి మనం చదువుకుంటే అక్కడ దేవుడు వాక్యము రాయబడుతుంది. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును కనుక యేసు అను పేరు పెట్టదు. అర్థమైందా? సో తన తన ప్రజల యొక్క పాపముల నుండి ఆయన రక్షించును కనుక యేసు అను పేరు పెట్టు. బాగా ఆలోచన చేద్దాం. ఇప్పుడు నీ పాపముల, నీ దోషములను క్షమించే అధికారము మానవునికి లేదు. అర్థమవుతుందా? నీ దేవునికి తప్ప. నీ పాపం యొక్క ప్రతీకారము, నీ పాపం యొక్క ప్రతిఫలమును మన కొరకు అనుభవించి నీ పాప శాపము నుంచి విడిపించడానికి లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా వచ్చిన ఒక యేసయ్య నామములో తప్ప మరి ఏ నామములో కూడా మీకు నిశ్చయంగా పాప క్షమాపణ లేదు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. గమనించు, అందుకే పాపము నుంచి నేను విడిపించడానికి, దోషం నీకు నీ దేవునికి మధ్య అడ్డముగా ఉన్నటువంటి ఆ పాప దోషం నుండి విడిపించడానికి యేసు ప్రభువు లోకానికి యేసయ్యగా వచ్చి రక్షకుడుగా నీ జీవితంలో గొప్ప రక్షణ దేవుడు కలుగు చేస్తున్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అందుకే బైబిల్ వాక్యము రాయబడుతుంది, నేను మీ కొరకే రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆమేన్, నేను మన కొరకే, చెప్పండి ఒకసారి, నేను మన కొరకే రక్షకుడు పుట్టి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. సో మన కొరకే రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన నీ ప్రతి పాపము నుండి, ఆయన నీ ప్రతి దోషము నుండి నిన్ను విడిపించేటువంటి మహా గొప్ప దేవుడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అందుకే ఈ యొక్క క్రిస్మస్ పండుగ, ఈ క్రిస్మస్ యొక్క సందడి ప్రపంచానంతటికి సంబంధించింది. ఒక క్రైస్తవుడికి మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళికి. హల్లెలూయా. అందుకే బైబిల్ వాక్యము దేవదూత సెలవిస్తున్న మాట, ఇదిగో ఇది ప్రజలందరికీ కలగబోయే మహా గొప్ప సంతోషకరమైన శుభవర్తమానము. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు ప్రపంచం అంతా కూడా సంతోషంగా ఉన్నారు. ప్రపంచమంతా కూడా దేవుడి క్రిస్మస్ యొక్క మన ఆశీర్వాదాలు, క్రిస్మస్ యొక్క దీవులు ప్రపంచమంతా మీద దేవుడు కుమ్మరించి ఉన్నారు. కాబట్టి గమనించండి, ఆయన ప్రేమను తెలియపరచడం క్రిస్మస్ ద్వారా. రెండోదిగా పాప శాప భారమును విడిపించే రక్షకుడిగా దేవుడు మన కొరకు దిగి వచ్చున్నాడు. నిశ్చయం మనం చదువుకుంటే మూడోదిగా దేవుడు సెలవిస్తున్న మాట, మనకు తోడై ఉండడానికి లోకానికి వచ్చాడంటే. అందుకే యేసయ్యకి పెట్టబడిన మరొక పేరు ఏంటో తెలుసా? ఇమ్మానుయేల్. ఎవరండి ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు మనకు తోడు. ఆ కింద వచ్చిన చదవండి ఒకసారి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం చదవండి. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడును. ఆమేన్, ప్రైజ్. ఇమ్మానుయేల్ అనగా భాషాంతరమున దేవుడు. అందరూ చెప్పండి మాట, అందరూ వెనుకున్న వాళ్ళు కూడా చెప్పండి ఒకసారి.
దేవుడు మనకు తోడు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. దేవుడు మనకు తోడే. గమనిద్దాం, దేవుడు మరలా నీకు తోడై ఉండడానికి. గమనించండి, దేవుడు తోడుని కోల్పోయాం, కానీ మరలా దేవుడు క్రిస్మస్ ద్వారా, క్రీస్తు పుట్టుక ద్వారా మరలా మనకు నీకు నాకు మనందరికి తోడై ఉండటకు ఈ లోకానికి దేవుడు దిగి వచ్చాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి సంతోషంగా. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు నీకు తోడైనడానికి లోకానికి వచ్చాడని. అందుకే భాషాంతరమున దేవుడు మనకు తోడు, దేవుడు మనకు తోడు, మనకు దేవుడు తోడైనడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మన ఆలోచన, ఎవరిని వదిలిపెట్టేసినా, ఎవరిని పట్టించుకోకపోయినా, ఎవరిని పక్కన పెట్టినా నీ దేవుడు నీకు తోడై ఉంటాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. విడివిన దేవుడు, ఎడబాయిన దేవునిగా నీ ప్రతి పరిస్థితుల్లో, నీ ప్రతి స్థితిగతులలో, నీ ప్రతి విషయంలో దేవుడు నీకు తోడై ఉండి నీకున్న ప్రతి విధమైనటువంటి పరిస్థితుల నుంచి నేను విడిపించి, విమోచించి, రక్షణ కలుగు చేసి సదాకాలము నీకు తోడై ఉండునట్లుగా. ఆమేన్. సదాకాలము దేవుడు మనకు తోడై ఉండునట్లుగా. ఆమేన్. ఇప్పుడు మనం చింతపడాలా? ఇప్పుడు మనం వేదన పడాలా? అమ్మా, ఇప్పుడు మనము ఏడుస్తున్నాక ఎవరు లేరు అంటూ కూర్చోవాలా? లేదు లేదు లేదు. ఎవరు విడిచిపెట్టినా నీ దేవుడు నిన్ను విడిపడ్డ దేవుడు. ఆమేన్. మనుషులను విడిచిపెట్టేస్తారు, కానీ నీ దేవుడు మాత్రం నిన్ను విడువక ఆయన నీకు తోడైనడానికి లోకానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే గొప్ప ఆనందం ఏముందండి? ఎందుకంటే గొప్ప సంతోషం ఏముంది? భూమి ఆకాశములు కలుగు చేసినటువంటి మహోన్నతమైన దేవాది దేవుడే, సమస్తము సాధ్యపరిచే దేవుడు, అసాధ్యమైన దాన్ని ఎరగనటువంటి సర్వశక్తిమంతుడు నీకు నాకు మనందరికి తోడై ఉన్నట్టు ఆయనే ఈ లోకానికి దిగి వచ్చినటువంటి గొప్ప పర్వదినము ఈ యొక్క క్రిస్మస్ యొక్క దినాలు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషిద్దాం. ఆమేన్. ఇది ప్రజలందరికీ కలుగుతున్న సంతోషకరమైన సువర్తమానం, మంచి వర్తమానము. ఆయనకి తోడై ఉన్నాడు. ఆమేన్. మన పక్కన చెప్తాం ఇప్పుడు, దేవుడికి తోడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మనకు తోడైనట్టుగా ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రతి విషయంలో దేవునికి తోడై ఉంటాడు. నీ ప్రతి స్థితిగతుల్లో దేవునికి తోడై ఉంటాడు. ఆయనకు తోడై ఉండి నిశ్చయంగా నీ జీవితమును దేవుడు మార్పు కలుగు చేయడానికి, మన పరిస్థితుల్లో దేవుడు మార్పు కలుగు చేయడానికి, మన స్థితిగతుల నుంచి దేవుడు మనకు మార్పును విడుదల కలుగు చేయడానికి యేసు ప్రభువు ఈ లోకాన మన కొరకే జన్మించున్నాడు అని గురించి ఒక ప్రవచనాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. గమనించండి, దేవుని గురించి గొప్ప ప్రవచనాన్ని మనం విందాం ఒకసారి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి వచనం మొదలు ఒకసారి చదువుకున్నాము. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకును, యెహోవా నన్ను అభిషేకించును, అమ్మ నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. చాలండి, ఒక్క నిమిషం ఆగదాం. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. బాగా ఆలోచన చేయండి. దేవుడు నిశ్చయముగా రక్షకుడుగా యేసయ్యగా ఇవన్నీ చేశాడో ఇక్కడి నుంచి అభిషిక్తుడిగా మారుతున్నాడు. అర్థమైంది బాగా? అందుకే యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా ఇంకో మాట చెప్పండి, క్రీస్తు అనగా అభిషిక్తుడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో అభిషిక్తులు ఎప్పుడు కూడా వారి కొరకే కాదు, వారు ఇతరుల యొక్క భారను మోసేవారుగా ఉంటారు. అర్థమైందా? అభిషేకం అనాయింటెడ్ వన్ అంటే వారు వారి కొరకు ఉండరు. సో వారు ఇతరుల యొక్క జీవితాలను ప్రభావితం చేసేలాగా, ఇతరుల యొక్క భారం నుంచి విడిపించడానికి దేవుడు అభిషేకిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అర్థమైంది మీకు బాగా? అర్థమైందా? వారి యొక్క క్షేమాన్ని కొరకు ప్రార్థన చేయరు. వారి క్షేమం కోసం ఎప్పుడు కూడా ప్రాకులరు, కానీ అనేకుల యొక్క క్షేమం కొరకే వారి యొక్క వేదన, వారి యొక్క బాధను వారి బాధగా వారు గ్రహించి వారి కొరకు నిత్యం ప్రార్థించే వారిగా ఉంటారు. వాళ్ళే అభిషిక్తులు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? అభిషిక్తులు అంటే ఏదో మనం అనుకున్నట్టు కాదు. నిశ్చయంగా దేవుడు సెలవిస్తున్న మాట, యేసయ్య అభిషిక్తులకి లోకానికి వచ్చాడు. అందుకే అంటాడు ఇక్కడ, ప్రభు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను. అంటే చెప్పండి ఒకసారి, వాక్యాన్ని ఎక్స్పీరియన్స్ అవుదాం. వాక్యాన్ని ఎక్స్పీరియన్స్ అవుదాం. ఇది అనుభవించకపోతే, ఈ వాక్యాన్ని మన జీవితంలో ఎక్స్పీరియన్స్, అది అనుభవించకపోతే, ఈ ప్రతిఫలాన్ని మనం అనుభవించకపోతే క్రిస్మస్ ఎలా ఉంటుందో తెలుసా? లాస్ట్ ఇయర్ కూడా వచ్చిందండి. ఏముందండి చేంజ్? ఏం లేదండి, కొత్త బట్టలు వేసుకున్నాం అంతే.
వేసుకున్నామండి, కొత్త బట్టలు వేసుకున్నాం అంతేనండి, చేంజ్ ఏం లేదండి. అప్పుడు బిర్యానీ తిన్నాం, అప్పుడు చికెన్ బిర్యానీ, ఇప్పుడు మటన్ బిర్యానీ తింటున్నాం, ఇంతే చేంజ్ ఏమి ఉండదు, ఇలాగే ఉంటారు. సాయంత్రం క్రిస్మస్ అంతా అయిపోయింది, అన్ని కూడా పీకి పక్కన కూర్చుంటాం. బట్ క్రిస్మస్ అనేది నిశ్చయంగా నీ జీవితంలో ప్రతి దినమును ఆయన క్రిస్మస్ ద్వారా ఇచ్చిన ప్రతిదీ నీ జీవిత కాలం అంతా అనుభవించడానికి దేవుడు వచ్చాడు. ఆమేన్. అర్థమైందా? సో ఒక 25వ తారీఖు 24వ తారీఖు మాత్రమే కాదు, నీ బ్రతుకు దినములన్నీ బాగా అర్థం చేసుకోండి. నీ జీవిత కాలం అంతయు నువ్వు వాటిని కడిగి బ్రతకడానికి నీకు దేవుడి క్రిస్మస్ యొక్క ఆశీర్వాదము మన మీద దేవుడు సఫిషియెంట్గా కృపరిస్తున్నారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో గమనించిన దేవుడు అభిషిక్తుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన కొరకే అభిషేకించబడ్డాడు. కాబట్టి యేసు ప్రభు వారు ఆయన కొరకే ఎక్కడ ప్రార్థించలేదు, కానీ ఎప్పుడు దేవుడు అనేకమైన గొప్ప కార్యములు చేస్తూ సో మన కొరకే ప్రాణం పెట్టాడో, మన కొరకే శ్రమను అనుభవించాడో, మన కొరకే అవమానం అనుభవించాడో, మన కొరకే వేదన అనుభవించాడో, సో మన కొరకే సమస్తాన్ని అనుభవించినటువంటి అభిషిక్తుడుగా క్రీస్తుగా మన కొరకే లోకానికి దిగి వచ్చి ఆయన కలిగినటువంటి అభిషేకము బాగా వినండి. యేసు క్రీస్తు వారు క్రీస్తు కలిగిన అభిషేకంలో మన జీవితము ఎలా టర్న్ అవుతుందంటే గమనించండి. క్రీస్తు కలిగిన అభిషేకము ద్వారా మన జీవితంలో కలుగుతుంది ఏంటో తెలుసా? నలిగిన హృదయము దృఢపరచబడుతుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నలిగిన హృదయము దృఢపరచబడుతుంది. గమనించండి, చర్మంలో ఉన్న వారికి విడుదల, బంధించబడిన వారికి విముక్తి ప్రకటించుటకును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు యొక్క అభిషేకము ద్వారా మన జీవితంలో కలుగుతున్నది ఏంటో తెలుసా? విడుదల. అందులో విడుదల. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. విడుదల రాకపోయినట్లయితే, విడుదల లేకపోయినట్లయితే నువ్వు ఎంత ప్రార్థించినా ఆ ప్రార్థన యొక్క ప్రతిఫలాన్ని మనం అనుభవించలేం. అర్థమవుతుందా? సో విడుదల రావాలి. ఎప్పుడైతే విడుదల వస్తుందో అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క ప్రేమను నువ్వు గ్రహించగలవు. నువ్వు అలాగున దేవుని బిడ్డకు నువ్వు బ్రతకగలవు. కాబట్టి క్రీస్తుకి లోకానికి వచ్చి ఆయన అభిషేకం ద్వారా, ఆయన యొక్క అభిషేకంలో మనకు కలిగినటువంటి వచ్చుబడి, మనకు కలిగినటువంటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? నీ నలిగిన హృదయాన్ని దేవుడు దృఢపరుస్తున్నాడు. ఆమేన్. నీ నలిగిన హృదయానికి దేవుడు ధైర్యపరుస్తున్నాడు. చర్మం ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి పాపముల చేత, శాపము చేత, మనిషి అపవాది యొక్క కట్ల చేత బంధించబడిన వారికి దేవుడు విముక్తిని కలుగచేస్తున్నాడు అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు ఒక సంఘటన చెప్తాను. బంధించబడిన వారు అనగానే ఒక్కొక్క దేవుడి గొప్ప మరకలు గుర్తొస్తుంది. సో దేవుడి విషయం మొన్నటి దినాన ఒక దేవుని ఎరగినటువంటి ఒక వేరే ఫ్యామిలీ వచ్చారు. వాళ్ళు దేవుని ఎరగిన వారు, ఒక ముస్లిం ఫ్యామిలీ వచ్చారండి. ఆ ఫ్యామిలీ అంతా మొన్న ప్రేయర్కి వచ్చారు 12వ తారీఖున. వచ్చి వాళ్ళకి మాట చెప్తున్నారు. ఏంటి అంటే, అయ్యా వాళ్ళ కొడుకుని చూపించారు, ఈ బిడ్డకి పుట్టినప్పటి నుంచి ఫిట్స్ ఉందండి. ఈ ఫిట్స్ వచ్చినప్పుడు వాడిని ఎవరు చూడలేము, వాడిని ఎవరిని కూడా చూడలేము వాడిని. ఎందుకంటే అంత భయంకరంగా మారిపోతూ ఉంటాడు. అంత భయంకర వాడు ఆ ఫిట్స్ ఉన్నప్పుడు వాడు కలిగినటువంటి స్థితిని చూస్తే అసలు గుండె బాదుకొని చచ్చిపోవాలనిపిస్తుంది. ఇలాంటి ఒక వేదన అనుభవిస్తుంటాడు ఈ బిడ్డ అని చెప్పి ఆ బిడ్డ గురించి చెప్తున్నారు. వాళ్ళు మాట్లాడుతున్నాను, ఆ బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాం. దేవుడి మహా గొప్ప కృపను బట్టి దేవుడు నిజంగా దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు అనడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం చెప్తున్నాను మీకు. వాళ్ళు దేవుడు ఎరగిన వారు, దేవుడు ఎప్పుడు దేవుడికి వచ్చిన వారు కాదు, కానీ వారికి కలిగిన శ్రమను బట్టి వాళ్ళు ఎవరో ద్వారా వాళ్ళు ప్రేరేపించమని ఆ రోజు ప్రార్థనకు వచ్చారో, తన కోసం ప్రార్థిస్తుండగా ఒక భయంకరమైనటువంటి శక్తులు తన పుట్టినప్పటి నుంచే పట్టుకున్నాయంట, తన గర్భంలో ఉన్నప్పుడే పట్టుకున్నాయంట అవి. సో బయటకు వచ్చేవంటున్నాయి, ఇవన్నీ పెట్టింది మేమే, ఇవన్నీ కూడా కలుగు చేసింది మేమే, ఇతన్ని బంధించేస్తున్నాం, ఇతన్ని బంధించి ఇతని యొక్క మైండ్, అతని మెచ్యూరిటీ లేదు, మైండ్ బంధించేసి అన్ని బంధించున్నాం అంటున్నాయి. ప్రియమైన దేవుని సంగమా, సో క్రీస్తు నామములో అభిషిక్తుడైనట్టు బాగా వినండి, ఇక్కడ పర్టికులర్ పాయింట్ వినండి. ఇక్కడ క్రీస్తు అయినటువంటి అభిషిక్తుడైన క్రీస్తు నామములో ప్రార్థన చేయగా శబ్దమితో మాట్లాడుతున్నాను, దేవుడు గొప్ప విడుదల చేశాడండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తన లోపల ఉన్నటువంటి ప్రతి చీకటి ప్రభావం అంతా కూడా వాంటింగ్ రూపంలో, దాదాపుగా వాంటింగ్ రూపంలో మొత్తం అంతా కక్కేయడం జరిగింది. చాలా భయానికంగా మొత్తం అంతా బయటకు వచ్చినది. అంత అయిపోయిన తర్వాత తను చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను ఇప్పుడు చాలా బాగున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను చాలా బాగున్నాను. వాళ్ళు మళ్ళీ మాట్లాడారు నాతో. వాళ్ళు చెప్పిన మరొక మాట ఏంటో తెలుసా? మేము బంధకాల నుంచి విడిపించబడ్డాం సార్ మేము. హల్లెలూయా. మాకు తెలియక అనేక చోట్ల తిరిగాం, అనేకమైన సమాధుల దగ్గర పడుకున్నాం మేము.
కానీ దేవుడు మమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాడని మాకు తెలియదు. మేము నమ్ముతున్నాం దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు. నిజమే, క్రీస్తు అనేటువంటి అభిషిక్తుని యేసయ్య నామములో, క్రీస్తు నామములో నిశ్చయ సత్యం చెప్తున్నాను. ప్రతిరోజు ఫిట్స్ వచ్చేది. 12వ తారీఖు నుంచి ఈ రోజు వరకు ఏ విధమైనటువంటి ఫిట్స్ రాలేదు అబ్బాయికి. ప్రైజ్ ది లార్డ్. చెప్పలేదు దేవుడు నామని కనపడతామా? అభిషేక్తుడు. అర్థమైంది? అభిషేకం అంటే అర్థమైంది మీకు? సో క్రీస్తు అభిషేకములో నలిగిన హృదయం దృఢపరచబడుతుంది. చెరలో నుండి వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటిస్తున్నాడు దేవుడు. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తున్నమాట. 3వ వచనం మనం చదువుకుంటే, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్తువులు ధరింపచేయుటకును, భూమికి ప్రతిగా పూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన, చెప్పండి మాట, ఆయన ఎవరు పంపించారు యేసయ్యను? చెప్పండి ఇప్పుడు అమ్మా, ఎవరు పంపించారు తల్లి? చెప్పండి గట్టిగా ఒకసారి. అర్థమైంది మీకు ఎప్పుడు? సో యేసయ్య గురించి ప్రవచనం ఇది. సో తండ్రి అయిన దేవుడు కుమారునిగా యేసయ్యని లోకానికి పంపించాడు. యేసయ్య లోకానికి పంపించిన ఏం చేయమన్నారో తెలుసా? ఈయన ద్వారా, యేసయ్య ద్వారా, యేసుక్రీస్తు ద్వారా మన జీవితంలో కలుగుతున్నదో తెలుసా? నిశ్చయంగా నీ దుఃఖము ఆనందముగా మార్చబడుతున్నది. ఆమేన్. ఈ క్రిస్మస్ ద్వారా, క్రీస్తు పుట్టుక ద్వారా నీ దుఃఖము ఆనంద తైలముగా మార్చబడుతున్నది. ఈ క్రీస్తు పుట్టుక ద్వారా నీకున్న భారభరితమైనటువంటి హృదయము, భారముతో, శ్రమతో, దుఃఖముతో నింపబడిపోయిన నీ భారభరితమైన హృదయముల దేవుడు స్తుతి వస్త్రంగా దేవుడు మారుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ లైఫ్ టర్న్ అవుతుంది. ఆమేన్. యేసయ్య ఎందుకు పుట్టాడో తెలుసా? నీ లైఫ్ టర్న్ చేయడానికి. ఆమేన్. నీ బ్రతుకులో మార్పుని కలుగు చేయడానికి, నీ జీవితంలో గొప్ప మార్పుని ఇవ్వడానికి, నీ బ్రతుకులో వెలుగు నింపడానికి దేవుడు వెలుగుతో వచ్చాడు. అందుకే God is light. ఆమేన్. దేవుడు ప్రపంచానికి వెలుగు వచ్చాడు. ఈ వెలుగులో దుఃఖం ఆనందంగా మార్చబడుతుంది. ఈ వెలుగులో దుఃఖం వేదనకరమైన పరిస్థితుల్లో ఆనందంగా మార్చబడుతుంది. కన్నీరు నాట్యముగా ప్రతి భారభరితమైనటువంటి హృదయము దేవుని ఆరాధించే స్థుతిగా మార్చబడడానికి సర్వోన్నతమైన దేవాది దేవుడు ఈ లోకానికి రక్షకుడుగా, క్రీస్తుగా, అభిషిక్తుడుగా, నీ కొరకే, నా కొరకే అభిషేకముతో అభిషిక్తుడిగా లోకానికి వచ్చి ఆయన అభిషేకము ద్వారా ఈరోజు మన ప్రతి బంధకాలు తెగిపోతున్నాయి. ఆమేన్. రాజేష్ ద్వారా కాదు, ఇంక జాన్ ఇస్రాయేల్ గారి ద్వారా కాదు, ఇంకెవరెవరి ద్వారా కాదు. చెప్పండి, ఎవరి ద్వారా? గాడ్స్ అనాయింటింగ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు అభిషేకము ద్వారా. అర్థమైందా మీకు? అర్థమైనప్పుడు బాగా ఆలోచన చేయండి. సో అభిషిక్తుడిగా వచ్చాడు. క్రీస్తునికి అభిషిక్తుడని అర్థము. క్రీస్తు అభిషేకము ద్వారా మన జీవితంలో ఇవన్నీ జరుగుతున్నాయండి. దట్స్ వై ఇది ప్రపంచానికి ప్రజలందరికీ కలుగుతున్నా. చెప్పండి గొప్ప గ్రేట్ జాయ్. హల్లెలూయా. ఇంతకు మించిన సంతోషం ప్రపంచం ఏమీ లేదు. ఉందా? ఒక 10 కేజీల బంగారం ఇచ్చిన ఈ ఆనందం దొరకదు. నీకు అర్థమవుతుందా? కానీ దేవుడు నీ జీవితంలో గ్రేట్ జాయ్, ప్రపంచంలో ఏ మానవుడు విలువ పెట్టి కొనలేనటువంటి గొప్ప పరలోకపు ఆనందాన్ని, పరలోకాన్ని దేవుడు నీ కొరకే దించాడు లోకానికి. ఆమేన్. ఆమేన్. పరలోకము నీ కొరకే దిగి వచ్చున్నది. పరలోక సంతోషం అనుభవించాలని, ఆమేన్, పరలోక సమాధానం అనుభవించాలని, పరలోకము స్వస్థతను కలిగి ఉండాలని, పరలోకము దీవెన నీపై, నీ కుటుంబంపై కుమ్మరించబడాలని ఆయన పరలోకాన్ని తీసుకొచ్చి నీ ముందు పెట్టాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడితో మాట్లాడుతున్న తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? క్రిస్మస్ అంటే కొత్త బట్టలు వేసుకోవడం అనే కాదు. నీ లోపల అంతరంగా కూడా ఒక నూతనంగా మార్చగలిగినది క్రిస్మస్. ఆమేన్. నీ జీవితానికి ఆశీర్వాదంగా మార్చగలిగినది క్రిస్మస్. నీ బ్రతుకులో వెలుగు నింపగలిగినది క్రిస్మస్. నీ జీవితంలో నీ బంధుగా పెంచివేసి నీ కన్నీటిని నాట్యంగా మార్చగలిగినది క్రీస్తు. క్రిస్మస్. ఆమేన్. అందుకే క్రీస్తును ఆరాధించాలి. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించడము, అభిషేక్తును ఆరాధించడం. ఎందుకనగా మన దుఃఖము కొట్టివేయబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. దీని వాక్యం రాయబడుతున్న మాట, నిశ్చయముగా నా దుఃఖం అనే దేవుడు ఆనందంగా ప్రతిగా అన్నిటినీ దేవుని అభిషేకంలో అన్నిటిని దేవుడు మన లైఫ్లో టర్న్ చేస్తున్నారు. ఎస్, దిస్ ఇస్ రియల్. ఇదేదో వాక్యం చెప్పాలి కాబట్టి పాస్టర్ గారు చెప్తున్నా అనుకోవద్దు. దేవుడు తప్పకుండా చేస్తాడు. ఆయన ఏం మాట్లాడతాడో దాన్ని తప్పకుండా మన జీవితంలో చేస్తాడు. అంతే. ప్రైజ్ ది లార్డ్. చేస్తాడండి.
మేము వైజాగ్కి మన ఇటీవల నేను లిల్లీ కలిసి ఫస్ట్ టైం దూర ప్రాంతం మీటింగ్ వెళ్ళాం. నేను లిల్లీ వెళ్తే దేవుడు అనేకమైన గొప్పగా ఆయన ఏం మాట్లాడాడు వాక్యం దేవుడు తెలియదు ఎవరికి. ఎక్కడ చాలామంది ప్రజలకు దేవుడు తెలియదు, కానీ దేవుడు ఒక్కొక్కరిని ప్రేమించి గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నప్పుడు నిజంగా చాలా సంతోషం అనిపించింది. లాస్ట్ ఇంకా మేము రిటర్న్ అయిపోయి వచ్చేస్తున్నాం. ఒక పాస్టర్ గారు ఆయన దాదాపుగా ఎంత నుంచి వెళ్ళి గంట జర్నీ చేసి, బహుశా ఆయన కోసం మా ట్రైన్ లేట్ అయిందేమో, బహుశా గంట జర్నీ చేసి పరిగెత్తుకు రైల్వే స్టేషన్కి వచ్చాడు. ఆయన ఏంటి గారు చెప్పండి అంటే, ఆయన గట్టిగా నిశ్చయంగా ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? అయ్యా, మా జీవితంలో గొప్ప కార్యం జరిగిందండి. ఎన్నో దినాల నుంచి వెయిట్ చేస్తున్నాం, కానీ దేవుడు ఊహించలేదు, ఊహించినటువంటి గొప్ప కార్యాన్ని దేవుడు మరలా చేశాడని ఆయన ఒక టెస్టిమనీ ఇస్తున్నప్పుడు నిజంగా ఎంత ఆనందపడ్డాను. ప్రైజ్ ది లార్డ్. నిజమే, ఆయన మన జీవితాలను మార్చే దేవుడు. ప్రైజ్ ది లార్డ్ చెప్దాం ఒకసారి, సంతోషంగా చెప్దామండి ఒకసారి, ఇంకొంచెం ఆనందంగా చెప్దామండి, ఇంకొంచెం ఆనందంగా చెప్దాం. మన జీవితాన్ని మార్చే దేవుడిని యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఆ యేసు క్రీస్తుని కలవారమే. ప్రభువా, ఈ క్రిస్మస్ దినాన నా జీవితంలో వెలుగు నింపు. గాడ్ ఇస్ ద లైట్. చివరిగా దేవుడు వెలుగుగా ఈ లోకానికి దిగి వచ్చాడు, వెలుగుగా. అందుకే బైబిల్ వాక్యము రాయబడుతుంది, యెషయా గ్రంథము 9:2 మనం చదువుకొని రాయబడుతున్న మాట ఏంటో తెలుసా? చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల పైన వెలుగు ప్రకాశిస్తుంది. అందుకే అంటాడు యెషయా 60వ అధ్యాయం, లెమ్మో 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 మహిమ, యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది. ఎదుగో ఆయన వెలుగు నీ మీదకి దిగవచ్చు. నీవు షైన్ అవ్వడానికి, నువ్వు ప్రకాశించడానికి, నువ్వు తేజరిల్లడానికి ఆయన నీ మీద ప్రకాశిస్తే సమయం ఇది. ఆమేన్. ఆయన నీ పైన ప్రకాశిస్తున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నువ్వు వెలగకుండా, నీ జీవితంలో షైన్ అవ్వకుండా ఎక్కడెక్కడైతే నీ జీవితంలో పట్టేస్తున్నాయో దేవుని అడుగుదాం. ప్రభువా, నన్ను షైన్ అవ్వకుండా, నేను షైన్ అవ్వనివ్వకుండా, ఇదిగో ఈ పర్టికులర్ వ్యాధి, ఇదిగో ఈ పర్టికులర్ యొక్క ప్రభావము, ఈ విధమైన పరిస్థితులు నా జీవితాన్ని పట్టేస్తున్నాయి తండ్రి. ఈరోజు నాపై నీ వెలుగును ప్రకాశింపచేసి నీ కొరకే ప్రకాశించే జ్యోతిగా నా జీవితాన్ని మార్చు తండ్రి అని నీవు నీ దేవుని పాదముల చెంద ప్రార్థన చేయగా ఈరోజు నీ దేవుడు నీ మీద ప్రకాశిస్తున్నాడు. ఆమేన్. ఆమె చెప్తాం ఒకసారి. దేవుడు నీ మీద ప్రకాశించడానికి మన మధ్యకి దిగి వచ్చినాడు. మనందరం ఒకసారి లేచి నిల్చుందామండి దయచేసి. దేవుడు నీ మీద ప్రకాశించడానికి మన మధ్యకి దేవుడు దిగి వచ్చినాడు. లెట్స్ షైన్ ఫర్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. లెట్స్ షైన్ ఫర్ జీసస్. షైన్ అవుదాం దేవుని కొరకే. ఆమేన్. ఎంతమందికి షైనింగ్ అంటే ఇష్టం అండి? చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. షైనింగ్ చెప్పండి ఒకసారి. చెల్లి, అర్థమవుతుందా నీకు? అర్థమైంది నేను చెప్తున్నా? ప్రైజ్ ది లార్డ్. షైన్ అవటం ఎంతమందికి ఇష్టం ఉందండి? ప్రైజ్ ది లార్డ్. దయచేసి నేను ఎవరినైనా పర్టికులర్ అడుగుతున్నా మీరేం ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే ఈ సంఘము నాకు కొత్త సంఘం ఏం కాదు. అర్థమవుతుందండి? సో ఇది మీరందరూ నా వాళ్ళే అనుకుంటాను కాబట్టి నేను కొన్నిసార్లు తెలిసిన పేర్లు పెట్టి మీరని అడుగుతుంటాను. దయచేసి అది మీకు నాకు మధ్య ఉన్నటువంటి ఇంటిమసీ అంతే, ఆ ప్రేమ తప్ప వేరొకటి కాదు. దయచేసి నేను ఎక్కడైనా ఇలాగే ఉంటాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. షైన్ అవుట్ ఎంతమందికి ఇష్టం అండి? ఇక్కడ చెప్పండి ఒకసారి. ఇష్టం లేదమ్మా షైన్ అవుట్? ప్రకాశించడం ఎంతమందికి ఇష్టం? ప్రైజ్ ది లార్డ్. ఒకసారి చేసి చూపిస్తారు సంతోషంగా. మీకు ప్రకాశం లేకుండా మాస్మిన్ బట్టలేసుకోవడం ఇష్టమా? కొత్తగా లైటింగ్ ఉంటూ మంచిగా ఉండడం ఇష్టమా? ప్రైజ్ ది లార్డ్. లెట్స్ షైన్ ఫర్ జీసస్. ఆమేన్. దేవుని కొరకు ఈరోజు ప్రకాశిద్దామండి. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి అందరం కళ్ళు మూసుకున్నాం. అందరం ఈ వాక్యము సత్యం. ఇవి నా మాటలు కాదు, నా ఆలోచనలు కాదు, నా తలంపులు కాదు. దేవుడు నీ జీవితం ఏం చేయడానికి వచ్చాడో అదే దేవుడు మనతో మాట్లాడుతుంది. ఇది కలిగినప్పుడే నిజమైన క్రిస్మస్ అనేది నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు. లేకపోతే ప్రతి సంవత్సరం వచ్చే క్రిస్మస్లా ఉంటుంది, కానీ నీకు ఒక ప్రత్యేకత అనేది ఏది కూడా కనబడదు. ఈరోజు నువ్వు నువ్వు ప్రకాశించనివ్వకుండా, నువ్వు ప్రకాశించబడకుండా ఏది నేను పట్టేస్తుందో, అది వ్యాధి కావచ్చు, ఆర్థికమైన సమస్యలు కావచ్చు, కుటుంబంలో నెమ్మది లేని స్థితి కావచ్చు, ఏ పరిస్థితులున్నా నీ దేవుడిని ఒకసారి అడుగు. ప్రభువా, నేను ప్రకాశించాలని ఉంది, నేను ప్రకాశించాలని నాకుంది, కానీ ప్రకాశించనివ్వకుండా ఈ విధమైన పరిస్థితులను పట్టేస్తున్నాయి. నన్ను ఆనందింపనివ్వకుండా నా ఆనందాన్ని అపహరించేటువంటి ఈ పరిస్థితులు నా కుటుంబంలో ఉన్నాయి. ప్రభువా, ఈ క్రిస్మస్ ద్వారా నా జీవితాన్ని మార్చును, నా బ్రతుకుని మార్చును
తండ్రి అని మనందరం కలిసి దేవుని అడుగుదాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని మీ హృదయపూర్వకంగా ప్రార్థించండి, మీ మనపూర్వకంగా ప్రార్థించండి. మీ హృదయపూర్వకంగా అడిగితే దేవుని కుమారునిగా ప్రకటిస్తున్నాను, దేవుని సేవకునిగా, సర్వోన్నతమైన దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను. మీ జీవితంలో నేను ఏం అడుగుతున్నారు ఈరోజు అది మీరు పొందుకుని వెళ్తాం. అది మీరు అది దేవుడి మీకు అనుగ్రహించడానికి దేవుడు మన మధ్య, దేవుడు మనకు తోడై ఉన్నారు. దేవుడు ఇమ్మానుయేలుగా దేవుడు మనకు తోడై ఉన్నారు. ఇమ్మానుయేలుగా దేవుడు మనకు తోడై ఉన్నారు. ఇమ్మానుయేలుగా దేవుడు మనకు, నీకు, నాకు తోడై ఉన్నాడు ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అందరం కళ్ళు మూసుకొని దయచేసి ఎవరు యామరపాటుగా ఉండొద్దు, ఏదో ఒక ఈజీగా తీసుకోవద్దు, ఒక ఈజీగా ఉండొద్దు. ఒక్కసారి క్లోజ్ యువర్ ఐస్ అండ్ ప్రే టు గాడ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకునే ఆరాధన ఇప్పుడు గమనించుకుందాం. మహోన్నతుడా, గొప్ప దేవాన్ని ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. వచ్చిన నీ బిడ్డలందరి బట్టి వందనాలు, రానే ఉన్న వారిని బట్టి వందనాలు. దేవా, ఈ సమయంలో నీ యొక్క సన్నిధిలో మేమందరం ఏ రీతిగా పాల్గొని నీ యొక్క వాక్యం ద్వారా మా యొక్క ఆత్మీయ జీవితాలలో దేవా మేము బలపడటానికి, దేవా నీ యొక్క వాక్యానుసారముగా ముందుకు కొనసాగటానికి, ముఖ్యంగా దేవా ఈ యొక్క లోకానికి మీరు ఎందుకు వచ్చారో ఆ యొక్క ఉద్దేశాన్ని మా యొక్క జీవితాలలో మేము కలిగి జీవించటానికి సహాయం చేయమని ప్రార్థన చేయించు ఉన్నాం. అలాగే దేవాన్ని మీరు దీవించి ఆశీర్వదించిన విధానాన్ని బట్టి నీ బిడ్డలు దేవానికి సమర్పించిన కానుకల అర్పణాలను బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిని దేవా 100ంతులుగా, 60ంతులుగా, 30ంతులుగా ఫలింప చేయమని ప్రార్థన చేయించు ఉన్నాం. అదే రీతిగా ఈ సమయంలో దేవ మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ ఉన్నాం. ఈరోజు నైట్కి జరగబోయే ఆ గ్రాండ్ క్రిస్మస్లో నీ యొక్క సహాయం కోరుతూ ఉన్నాం. దేవా, జరగబోయే ప్రతి కార్యక్రమంలో తోడుగా ఉండి సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేయించున్నాం. ప్రార్థన అయిన అనంతరం దేవా మరి చేయవలసినటువంటి పనుల్లో మీరే సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరు పాల్గొని నీ యొక్క పరిచర్యలో దేవా మరి మేమందరము పాల్గొన్నట్లుగా దేవా ఈ యొక్క పరిసరాలు దేవా మరి నీట్గా, క్లీన్గా మేము శుభ్రపరిచి దేవా నీ యొక్క సన్నిధిని దేవా మరి మంచిగా తయారు చేయడానికి సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం. అలాగే రేపు జరగబోయే దేవా మరి యొక్క చర్చ్ ఓపెనింగ్ కార్యక్రమంలో నీ యొక్క సహాయాన్ని కోరుతూ ఉన్నాం. కృప చూపించండి, సహాయం దయచేయండి, నీ మేలులతో నింపండి. ఈ సమయంలో దేవాన్ని బిడ్డలైన మమ్మల్ని అందరూ మీ చేతిగా అప్పగించుకుంటున్నాం. నీ సన్నిధి విడిచి గృహాలకు వెళ్ళుచూ ఉండగా నీ మెండైన దేవునులతో, ఆశీర్వాదములతో నింపి నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసు నామమున ప్రార్థన చేయించు నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సహాయము, కాపుదల, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలైన మనందరకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్.